హలో అండి, వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్. ఇప్పుడు మనం కొబ్బరుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఐరన్, కాల్షియం ఇలా చాలా ఉపయోగాలు ఉండే ఈ బెల్లం కొబ్బరుండలు అయితే చాలా మనకి ఆరోగ్యకరంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఇదిగోండి, ఈ విధంగా చేత్తో ఒత్తుతున్నప్పుడు ఇలా మనకి ఇలా ఉండలుగా చాలా హెల్దీగా ఇలా జ్యూసీగా మనం ఈ ఉండలు అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఇంకా వారం రోజుల పాటు నిల్వ ఉండేలా, డ్రైగా అవ్వకుండా, అలా అని మెత్తగానూ కాకుండా చక్కగా మనకి ఇదిగోండి ఈ విధంగా వచ్చేలా ప్రిపేర్ చేసేద్దామండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఇక్కడ 2 మీడియం సైజు కొబ్బరికాయల్ని ఇలా తురిమేసుకుని పెట్టుకోండి. తర్వాత ఒక 1/2 kg బెల్లం తీసుకోండి. ఇదిగోండి ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాణీని తీసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి. తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా వేసేసుకోండి. ఈ 1/2 కిలో బెల్లాన్ని ఇది ఈ విధంగా మొత్తం కూడా కరిగించేసుకోండి. ఉండలుగా గడ్డలుగా లేకుండా మొత్తం కూడా కరిగించేసుకోండి. తర్వాత మనకి పాకం రావాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా తీగ పాకం రావాలి. మనం చేతితో ఇలా ఈ విధంగా మనం చేతితో పట్టుకున్నప్పుడు మనకి తీగ పాకంలా రావాలన్నమాట. అలా అని పాకం ముదరకుండా ఇలా లేత పాకం ఈ విధంగా రావాలన్నమాట. బెల్లం ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ బెల్లం కొబ్బరి ఇదంతా కూడా మనకి బాగా ఇదిగోండి ఇలా వాటర్ కంటెంట్ మనకి కనిపిస్తుంది అనమాట. ఈ వాటర్ కంటెంట్ మొత్తం కూడా ఎగిరిపోయేలా మనకి మంటని సిమ్లో ఒక 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్యలో తీసి కలుపుతూ అడుగు పట్టకుండా మనకి కొబ్బరి అనేది కలుపుకుండా అలాగే పెట్టేస్తే ఊరికే మాడిపోతుంది కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత ఇదిగోండి ఈ వాటర్ కంటెంట్ అంతా దిగిపోయిన తర్వాత యాలకుల పొడిని ఇలా ఈ విధంగా వేసేసుకోండి. యాలకుల పొడిని కానీ యాలకులను కానీ వేసుకుని తర్వాత కిస్మిస్లు కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇదంతా కూడా మొత్తం కూడా కలిసిపోయేలా ఇదిగోండి. తర్వాత జీడిపప్పులు కూడా వేసుకోండి. వాటర్ కంటెంట్ అంతా కూడా మనకి తగ్గిపోయి ఇదిగోండి ఈ విధంగా రావాలి. ఇదిగోండి ఈ విధంగా మనకి వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయాయి అన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇదిగోండి మీకు తెలిసిపోతుంది అనమాట. ఉండని మనం చేతితో ఇలా అన్నప్పుడు మనకి రోల్గా మనకి ఉండగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇదిగోండి తర్వాత ఇలా ఈ విధంగా ఉండలు చుట్టుకోవడమే అనమాట. బాగా డ్రైగా అవ్వకుండా ముందు మనం తీసుకుని ఇదిగోండి పక్కన పెట్టుకున్నప్పుడు మనకి చల్లారేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఉండలు అయితే మనకి రెడీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా నెయ్యి రాసుకుని చేతికి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవడమేనండి. ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే కొబ్బరి ఉండలు అయితే మనకి రెడీ అయిపోయాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే ఎప్పుడైనా కానీ చాలా హెల్తీగా ఈ రెసిపీని అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి, నా వంటలు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.